రోజు కరెక్ట్ టైంకి వెళ్తావు కదా, ఈ రోజు ఒక గంట లేట్ అయితే ఇంట్లో వాళ్ళు ఎవరైనా అడుగుతారా ఏంటి? కావాలంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండు, అభ్యంతరం లేకపోతే. అంటే ఎప్పుడు కాలికి చక్రాలు కట్టుకున్నట్టు తిరుగుతూ ఉంటావు కదా, కొంచెం ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోమంటున్నా. రా, ఇక్కడ కూర్చో. వద్దా, నిలబడతావా? సరేలే. నువ్వు కూడా ఒక పెగ్గేస్తావా? అలవాట్లేదా? ఇష్టం లేకపోతే వద్దు అని చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు చూసినా సౌండ్ ఎఫెక్ట్తో తల తిప్పడం, గ్రాఫిక్స్ వేసుకున్నట్లు కళ్ళలో ఎర్రగా చేసుకొని చూడడం బాలేదమ్మాయి. పని వాళ్ళకి ఉండకూడని లక్షణం అది. ఇదిగో, నువ్వలా చూస్తుంటే నాకు ఒళ్ళంతా ఏదోలా అయిపోతుంది. అది నీకు చెప్పలేను, నేను తట్టుకోలేను. కోట్లు కోట్లు వ్యవహారం చేసుంటావు కదా, ఫారిన్ డెలిగేట్స్తో మీటింగులు చేసుంటావు, 5 స్టార్ హోటల్స్, ఫారిన్ ట్రిప్పులు చేసుంటావు, అగ్రిమెంట్స్ కోసం పార్టీలు చేసుంటావు. అందుకే నీకు మందు తాకే అలవాటుందా అని అడిగాను. అంతే, దానికేమీ ఫీల్ అవ్వకు. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఈ పురాణం అంతా ఎందుకు గాని, వెళ్ళు. నీ కోమల హస్తాలతో క్యారెట్ని, ఉల్లిపాయల్ని రౌండ్ రౌండ్గా ముక్కలు చేసి తీసుకురా. మంచింగ్లోకి మజాగా ఉంటుంది. ఈలోపు ఈ ఆమ్లెట్ తినేస్తా. వెళ్ళి తీసుకురా. నాకు టైం అవుతుందని చెప్తున్నాను కదా. ఇదొక్కటి చేస్తే చాలు. వెళ్ళు. నీ చేతులు తెయిస్తే ఆ రుచే వేరు. వెళ్ళి తీసుకుని త్వరగా వచ్చే. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకంటే నేనొక్కడే కూర్చొని తాగాలి అంటే ఏదో తెలియని మిస్సింగ్ ఫీలింగ్. వెళ్ళు, తీసుకురా. ఈ శివగామిని బెండ్ చేయడానికి వీలు కావడం లేదే. ఎన్ని ప్రయత్నాలు చేసినా నా వైపే చూడడం లేదు. ఈరోజు కాకపోతే రేపైనా నా ఒళ్ళో వాలేలా చేసుకోవాలి. నేనెవరు? బాలవర్ధన్ ఉరఫ్ బావా. ఊరందరికీ బావనే. ఎవరూ లేరేంటి? శివగామి ఇంకా ఇంటికి రాలేదా? మరి డోర్ మాత్రం తీసే ఉందే. శివగామి, భవానీ, అర్జున్ కాల్ చేస్తున్నాడు.